ఎన్నికలకు పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. కేవలం రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈరోజు ప్రధాన పార్టీలుగా చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ కానీ అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు డబ్బు సంచులతో 4-5 రోజుల నుంచి ఈ టౌన్లో వెదజల్లడం జరుగుతూ ఉంది. ఇటు ఈ రెండు కూటమిలు కూడా, రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామని చెప్పేది దానికి బదులు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి అభ్యర్థి ఆయన ఈ పట్టణానికి నిజంగా అభివృద్ధి చేసింది, నేను రోడ్లు వేసాను, నేను అది చేశాను, ఇది చేశాను మొదలు కొడుతున్నాను. నిజంగా అంత చేసింటే నువ్వు నేరుగా డబ్బులు పంచాల్సినటువంటి అవసరము లేకుంటే ఓటర్లు ప్రలోభ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అంటే నువ్వు చేసినటువంటి అభివృద్ధిలో నీ స్వార్థం ఉంది తప్ప రోడ్లలో ఇంకోటి లేదు. ఈరోజు టీడీఆర్ బాండ్లు ఇస్తానని చెప్పని ఇవ్వలేదు, వాళ్ళకందరికీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అది కూడా సక్రమమైన పద్ధతిలో చట్ట ప్రకారం చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈరోజు ఈ ప్రజల దగ్గరికి సరైన పద్ధతుల్లో ఒకటి అక్రమ మార్గాల్లో ప్రజల దగ్గరికి పోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మీ అధినాయకుడు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకు 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కలలేదు, ప్రతిపక్ష పార్టీలు కలవలేదు, ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఆయన ఏదో బటన్ నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, అద్భుతంగా జనాలకు చేస్తున్నాయని చెప్పేసి అనుకున్నాను. కానీ నిన్న ఈసీ చెప్పింది, అయ్యా నువ్వు గత 3 నెలల నుంచి బటన్లు నొక్కే కార్యక్రమం పెట్టినా ప్రజలకు ఊరికి చేరలేదు, ఇవన్నీ కూడా ఊరికే బటన్ నొక్కి ప్రచారం చేసుకొని ఇవన్నీ ప్రజలకు చేరకుండా పెట్టావు, కానీ ఆఖరి నిమిషంలో నువ్వు ఇవ్వాలని చెప్పేసి అనేటువంటి అభిప్రాయం నీకు వ్యక్తం అవుతోంది. దీనిపైన ఏమి సంజాయిషి ఇస్తామని చెప్పడం అంటే మీరు నిజమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయలేదు కాబట్టి ఈరోజు మీ వ్యతిరేకత వస్తూ ఉంది. ఈరోజు ఈ వ్యతిరేకత వచ్చిన దానికి ప్రజల్లోకి ప్రచారం చేసి దాని నుంచి వాళ్ళకి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడడంలో ప్రతిపక్షం కూడా వైఫల్యం చెందింది కాబట్టి అక్రమంగా ఎవరైతే ఈ రాష్ట్రానికి ద్రోహం చేశారో వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకొని అక్రమ పద్ధతుల్లో ఈరోజు గెలవడానికి వాళ్ళు కూడా ప్రజలు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ఇద్దరికీ ప్రజల మీద నమ్మకం లేదు, కేవలం డబ్బు వ్యామోహమే. ఈ డబ్బు వెదజల్లడం ద్వారా మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయ వ్యాపారంగా మార్చాలి తప్ప వీళ్ళకి రాజకీయాల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి లేదని చెప్పేసి అర్థమవుతోంది. అందువల్లనే ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు ఒక సామాన్య వ్యక్తిని, మామూలు కార్మికుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టినటువంటి ఘనత సిపిఐకి వస్తుంది. అందువల్ల ఈ సిపిఐ అభ్యర్థికి కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, బీసీకే పార్టీలు లాంటి పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి మురళి గుర్తు కంకి కొడవలి, సిపిఐ అభ్యర్థి మురళి గుర్తు కంకి కొడవలి గుర్తుపైన ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి తిరుపతి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు.